సార్ ఏ నియోజకవర్గం సార్ మంది? మాది గాజువాక. గాజువాక. సార్ ఏమీ లేదు ఇక్కడ గాజువాక తరపున కానీ గాజువాక నుంచి ఎంపీగా నిలబడుతున్నటువంటి విశాఖపట్నం ఎంపీగా భరత్ గారు కానీ భరత్ గారు లాంటి వ్యక్తి మీద మీ అభిప్రాయం సార్? భరత్ గారు అంటే కొంచెం చదువుకున్న వ్యక్తి, మంచి వస్తాం ఎంపీకి అయితే అతను రావాలి. వస్తాడని అనుకుంటున్నారా? వస్తారు పక్కగా. అంటే గతంలో ఓడిపోయారు కదా. గతాల్లో అంటే మరి తెలియలేదు ఉంది సార్. ఇప్పుడు ఈ జనసేన ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు కొంచెం అపోజిషన్ పార్టీ ఉంది. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉంది, కంపల్సరీ వస్తుంది. గాజువాక నియోజకవర్గంలో గతంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఓడిపోయాడు కానీ ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారికి పోటీ ఇవ్వగలరా అమర్నాథ్కి? అమర్నాథ్గా వన్ సైడ్ అయిపోద్దండి. టీడీపీ పక్కా వస్తుంది. టీడీపీ పక్కా వస్తుంది. అమర్నాథ్ అయితే మనకి ఛాన్సే లేదండి. వన్ సైడ్ అయిపోతుంది. అట్లాగే ఏం చెప్తారు సార్ ఈ పథకాలు, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన? సార్ పథకాలు ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వచ్చు. ఒక భర్త లేని వాళ్ళకి, ఒక వికలాంగులకు ఇవ్వచ్చు. ఈ పథకాలన్నీ టైలర్లకి, ఈ ఆటో డ్రైవర్లకి ఎందుకండి ఇవన్నీ? చాలా కష్టపడి బతకట్లేదా? పథకాలను ఎవరికి ఇవ్వాలి? ఒక భర్త లేని వాళ్ళకో, వికలాంగులకో, ఒక ఇల్లు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి అన్ని వాళ్ళకి కూడా కారున్నా ఏదో పథకాలు ఇస్తున్నారు. ఈ పథకాలు వేస్ట్ కదండి ఇవన్నీ మాకు. కానీ ఆయన చెప్తున్నారు వాహన మిత్ర లాంటివి ఇచ్చినా కూడా. వాహన మిత్ర ఇస్తున్నారండి, 10,000 ఇస్తున్నారు. 10,000 ఇప్పుడు 1 ఇయర్కి 10,000 ఇస్తున్నాం. మా దగ్గర 3 నెలలకి ఎంత తీసుకుంటున్నాం? 7,000. 1 ఇయర్కి 10,000 ఇస్తున్నాం. నువ్వు 3 నెలలకి ఎంత, సంవత్సరానికి ఎంత తీసుకుంటున్నావు మా దగ్గర? చెప్పండి, లెక్క చెప్పండి. చెప్పండి. 7,150 రూపాయలు 3 నెలలకి కడుతున్నాం. అప్పుడు మరి 12 సంవత్సరానికి ఎంత అవుతుందండి? అది కాకుండా ప్లస్ గ్రీన్ ట్యాక్స్ ఒక 5,000, లేబర్ ట్యాక్స్ 1 ఇయర్కి 10,000. మరి టీడీపీ గవర్నమెంట్లో ఏం లేవే. మరి అప్పుడు కూడా ఇదే ట్యాక్స్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు లేదు? గతంలో వదిలేసింది. ఇప్పుడు ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత ఛార్జీలు లేవు. లేదు. కొన్ని తెలంగాణలో చూడండి, తెలంగాణ ఉందని చూద్దాం. పని దారుణంగా దోపేస్తున్నారు. మరీ ఘోరం కదండి. ఇంకెలా బతుకుతారండి? ఎంత జనాలు ఎలా బతుకుతారు? ఒక ఎంప్లాయింట్ అయితే బతుకుతాడు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎంతమంది నిరుద్యోగులు బతుకుతున్నారండి కాంట్రాక్ట్ బేసిక్లోనే? ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. దాని గురించి ఫైట్ చేసింది ఎవరు? ఇక్కడ నిరాధ్యక్ష చేసింది పల్లా శ్రీనివాసరావు గారు. అతనే చేశారు. ఇప్పుడు ఈరోజు ఆగింది ప్రజెంట్ అంటే పల్లా శ్రీని గారు వరలే. అంత పోరాటం చేశారు. అంత పోరాటం. చచ్చిపోయే స్టేజ్కి కూడా వచ్చారు అతను. అంటే ఎంత సెంటిమెంట్ అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. మరి పక్కా కదండి. మరి దాని మీద బతుకుతున్న వాళ్ళు గంగారు పోటీ అలాగా సముద్రంలో కలిపేశారు. ఇది కలిపేద్దాం అనుకుంటున్నారు. జగన్ గారు పేరు చెప్పి ఊరేసుకుని చచ్చిపోవడం అంటే ఏముంటుంది? ఏంటి సార్ ఈ మనిషి ఎవరిని స్పేర్ చేసేటట్టు కనపడతా ఉంటుంది? ఎవరిని చేస్తారండి? ఇప్పుడు ఒక కంపెనీ ఏదైనా డెవలప్మెంట్ వచ్చిందా ఏమన్నా? వాడు చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసినట్టుగా నాకే తెలియలేదు, మీకేమో తెలిసిందపోనే పలానా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ అని. సో డెఫినెట్గా ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమంటారా? పక్కగా పోవాలి. పోతేనే ఇలాంటి పేదలు బతుకుతాయి. చంద్రబాబు నాయుడు రావాలి, పేదలు బతకాలి. మళ్ళీ గెలిస్తే జగన్ గెలిస్తే ఊరేసుకొని చచ్చిపోవాలి. ఇంకేముంటుంది? ఏదో చెట్టు చూసుకోవడం, ఆ చుట్టూ దగ్గరికి వెళ్ళిపోవడం. దారుణంగా ఉంది మరి అంతే కదండి. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తేనే వాహన మిత్ర పేరు చెప్పి ఎలా కట్టాలి సార్ ఈ వెహికల్కి ట్యాక్స్లు? మేము ఇప్పుడు ఎంత కట్టాలి తెలుసండి? లేదు. 1 రోజులు పడిగా కడుక్కుంటున్నాం, ఇంటికి వెళ్తున్నాం. వారం రోజులు పడిగా కడుగుతున్నాం, ఎక్కడే కూర్చున్నాం. కొన్ని పెళ్ళిళ్ళు టైమే కదా ఈ టైము. వెహికల్స్ వెళ్ళేయటం చూడండి అలా ఉంటాయి. ఈ నెల ఆఖరి రాబోతే దగ్గర 20,000 రూపాయల దగ్గర కట్టాలి ఒక బండికి. 7,300 ట్యాక్స్. మళ్ళీ జగన్ వచ్చి మళ్ళీ ఏదో పథకం పెట్టి మళ్ళీ 25,000 30,000 చేస్తాడు. మరి చేస్తాం ఏం చేస్తాం? ఎవరితో చెప్పుకుంటాం? చెప్పండి. నువ్వు పెంచావు, నేను ఇంట్లో ఊరేసుకొని చెప్పడం కదా, ఇంకేం చేస్తాను? నేను పాత గాజువాక సెంటర్లో ఉన్నానండి. పాత గాజువాక అండి. నేను ఒక ఆటో కార్మికుడినండి. ఇక్కడ భరత్ గారు ఎంపీగా నిలబడుతున్నారు, ఐడియా ఉందా నీకు? అవునండి. ఎలా ఉంది ఆయనకి అవకాశం? అతను చాలా మంచి వ్యక్తి అండి. ప్రజాసేవ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా ఇతను కూడా పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇదివరకు చాలా మంచి కార్యక్రమాలు అవి చేశారు. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పుడు అనుకూలంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మారుతుంది. చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పుడు ఏదేమైనా సరే అండి, ఇదివరకు రాజకీయం అంటే వేరు, ఇప్పుడు రాజకీయం అంటే వేరండి. ఈ ప్రభుత్వం ఉందంటే మాత్రం చాలా దీనహిస్థితిలో తయారైందండి. ఇప్పుడు ప్రభుత్వం మారాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు మంచి భవిష్యత్తు అయితే ఉందండి. నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కూడా ఉంటుందండి. ఆయన వచ్చారంటే అండి మంచి కంపెనీలు కూడా తీసుకొస్తారండి. చాలామంది చదువుకున్న వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారండి. వాళ్ళకి జీవనోపాధి అంటే ఏం లేదు. చాలా దీనహీన పరిస్థితుల్లో ఉన్నారు. ఉద్యోగాలు అంటే ఏమి లేవండి. ఇప్పుడు ఆయన వచ్చారనుకోండి, ఇప్పుడు ఐటీ కంపెనీలు అవి మళ్ళీ తీసుకొస్తారని మేము భావిస్తున్నాం అండి. సార్ ఎట్లా ఉండబోతుంది ఇక్కడ గాజువాక పరిస్థితి చూస్తుంటే? గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గాజువాక పవన్ కళ్యాణ్ ఓడిపోయారంటే అప్పుడులో అంటే అదండి చాలా రాజకీయం చాలా ఇదిగా తయారైందండి.
ఇప్పుడంటే బాగానే ఉంటుందండి. మారుతుందండి. జనాల్లో కూడా మెలకువలు ఉన్నాయండి. ఎందుకని జగన్ మీద అంత వ్యతిరేకత వస్తుంది? కారణం ఏంటంటే వ్యతిరేకత వస్తుందంటే అవకాశం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, అవకాశం లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవి వ్యతిరేకం అంటే ఏం కాదండి. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు చదువుకుని ఎంబీ, బీటెక్, బీఈ ఇవన్నీ పాస్ అయ్యి చదువుకుని ఉపాధి అనేది లేదండి. ఐటీ రంగ స్థితి అసలు అంటే ఏం లేదు, జాబ్లు అనేవి లేవండి. మేము ఆటో వేసుకుంటున్నామంటే ఏ రోజు దేని పరిస్థితి ఏ రోజు ఎలాగుందో మాకే తెలియట్లేదండి. అవునా? అవునండి. మరి ఏంది ఆటో వాళ్ళకి కూడా ఏంది దాని పేరు ఏంటి? ఆటో వాళ్ళకి చాలా ఇచ్చానని అన్నారుగా. చాలా వేస్తున్నారండి. ఇచ్చిన సుఖమే ఉందండి. ఇప్పుడు ఒక్కొక్క ఆటో, ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ ఏమీ లేదండి. ఒక్కొక్క ఆటో మీద ఎలా చూసుకున్నా సరే 10,000, మినిమం 10,000, 15,000 రూపాయల కేసులు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళని కించపరచకూడదు. ఎందుకని జగన్ మీద ఇంత వ్యతిరేకత వస్తుంది? కారణం ఏంటి? చూసారండి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిని మాట్లాడినా కూడా ఏదో ఒకటి నెగిటివ్గా చెప్తున్నారు. మీరందరూ టీడీపీ వాళ్ళ? టీడీపీ అనే కదా, మాకు రాజకీయ పరంగా ఏమి ఇది లేదండి. మేము ఏం నిరుద్యోగులు అండి. రోడ్డు మీద బతికితే మాకు రూపాయి వస్తుంది, లేకపోతే లేదండి. ఈరోజు ఇక్కడ ఫ్లోటింగ్ ఉందా మీకు? రోజువారీ ఖర్చులు వస్తున్నాయా? అంటే ఖర్చులు పెరిగిపోయినాయి కదా. రోజువారీ ఖర్చులు వస్తున్నాయంటే ఈరోజు చేసామండి. ఎగ్జాంపుల్ ఏమి లేదండి. 1 వీక్ అవుతుందండి మాకు ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం జీవనోపాధి కోసం. ఇక్కడ ఏమి లేదండి. ఎండలు బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ ఎవరు కస్టమర్లు ఖర్చులు పెరిగినాయి. రావటం లేదండి. నాకు అర్థం కాదు ఏంటంటే మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడని మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, కానీ వెనక నుంచి తీసుకునేది మీకు ఎంత అర్థం అవుతుందా? మాకు అర్థమవుతుందండి క్లియర్గా. ఇందులో చెప్పాల్సిన మా ఒక్క ఆటో డ్రైవర్లకి చూడండి, ఆటోల మీద 10,000, 15,000 కేసులు ఉన్నాయండి. ఆయన ఇచ్చిన సుఖం ఏముందండి? ప్రయోజనం ఏమి లేదు కదా మాకు. గుడివాడ అమర్నాథ్ ఏమైనా చేశాడా? ఆయన అయితే మాకు ఇంతవరకు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏం చేయలేదండి. మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఇక్కడైతే ఏం చేయలేదండి. ఆయన మాకైతే ఏం చేయలేదండి. ఏదైనా మార్పు అవసరం ఉంటాం. మార్పు అవసరమే ఉందండి. ఇప్పుడు ఏదంటే చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉందంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు రావాలి. మళ్ళీ ఉద్యోగరీత్యా మొత్తం అందరికీ ఉపాధి హామీలు అంటూ ఉంటాయండి. ఇదే కంటిన్యూ అయితే కష్టమేనా? చాలా కష్టం అండి. ఇప్పుడు ప్రభుత్వం అసలు అంటే ఏమి లేదండి. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? భర్త గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? భర్త గారు రావాలండి. టీడీపీ రావాలి మొత్తం రాష్ట్రం అంతా. ఇంకా వైఎస్ఆర్ రాకూడదు. వైఎస్ఆర్ వస్తే తిండి కూడా దొరకదు, కొనడానికి ఇల్లు కూడా ఉండదు, భూములు ఉండవు, అన్నీ దెబ్బేస్తారు. రెవెడేజం ఎక్కువైపోయింది. అలా నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు డబ్బులు. రెవెడేజం ఎక్కువగా ఉంది ఇక్కడ. అన్ని దుకాణాలు అలాగే ఉంది. విశాఖపట్నంలో గంజాయి మాదక ద్రవ్యాలు కూడా పెరిగిందని అంటున్నారు. అంత లెక్కని అలాగే ఉంది. చూశారు కదా, మన పట్టుకున్నారు కదా. 50,000 కేజీలు. ఏమైందో తెలియదు. అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తెలియదు ఏమైందో తెలియదు. ఎక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. అంతా గంజా వ్యాపారం అయిపోయింది. ప్రజలు యువతకి ఉద్యోగాలు లేవు. మెయిన్ చదువుకున్న వాళ్ళు అలా ఇళ్లలో కూర్చుని ఉన్నారు. ఇంకా ఉన్న కంపెనీలన్నీ పంపించేస్తున్నాడు బయటికి. ఆడ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నాడు జగన్. ఇంకేముంది ఇక్కడ? ఏమీ లేదు ఇక్కడ. లాస్ట్కి మళ్ళీ కానీ వచ్చాడంటే మొత్తం అంతా దోసేస్తాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే టీడీపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా టీడీపీ రావాలి, తెలంగాణ లాగా. వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఉందండి. రౌడీజం అంటే అటు సైడ్ బాగా ఎక్కువగా ఉంది. తెలంగాణ, మన విజయవాడ అటు సైడు, రాయలసీమ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎంతకాలం చూస్తారు? జనాలు కూడా తిరగబడతారు కదా. వీళ్ళు చేసే పనులు అన్నీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు. అదే చేసేది ఏముంది? పంపించేయడం, ఇంటికి పంపించేయడమే. కానీ పథకాలు ఏమైనా పనిచేస్తాయంటారా? జనాలకు ఇచ్చారు కదా, పథకాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు కదా, అదేమన్నా? ఇప్పుడు బియ్యం కట్ట 1800, అప్పుడేమో 700 ఉండేది బియ్యం కట్ట. చంద్రబాబు నాయుడు టైంలో కందిపప్పు 70 రూపాయలు ఉండేది. ఇప్పుడు 200, 130, 140 అలా ఉంది. 160 రూపాయలు. ప్రతిదీ కూడా ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా సరే అన్నీ పెరిగిపోయినాయి కదా. ఇంటి ట్యాక్స్ కానీ అన్ని రకాలుగా పెంచేసాడు. రకరకాల ట్యాక్స్లు, మున్సిపల్ ట్యాక్స్లు అని ఎలా ఎన్ని కరెంటు బిల్లులు, ఇంక ఏది ఉంటే అది పెంచేయడమే. అది ఎవరు ఎలాగిస్తున్నాడు అలాగే ఇస్తున్నాడు. వాహన్ మిత్ర గురించి మనాలు చెప్పింది నిజమేనా? నిజమే అండి. వాహన్ మిత్ర ఇచ్చేది 10,000 ఇస్తున్నాడు, కానీ కేసులు, ఫోటోలు, పోలీసు వాళ్ళు ఎంచో సెల్ ఫోన్ పెట్టుకుని ఏ బండి వస్తుందా అని ఆ ఫోటో తీసుకున్నాను సరిపోతుంది అదంతా అని అలా రేసేస్తున్నారు. నెలకు 30,000 నెల అంటున్నాను, సంవత్సరానికి 30,000 లాగేస్తున్నాడు. 10,000. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటండి? స్టీల్ ప్లాంట్ని అలా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందంటారా? ఉంది. ఇంకేముంది? అది అమ్మేశారు అనే టైప్లో పబ్లిసిటీ అయిపోతుంది కదా బీజేపీ వాళ్ళు. అది ఆల్రెడీ 100 కోట్ల లాసు, రోజుకు 100 కోట్ల లాస్ వచ్చేస్తుందని చెప్తున్నారంటే అది మూసేయడానికి వాళ్ళు ప్లాన్ తీసుకున్నారు. సీక్రెట్ చేసేసారు దాన్ని. లాభాలు ఉండే కంపెనీ 100 కోట్ల లాసు,
బాగోలేదు అమ్మేశాం అనే టైప్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు జనాల విజ్ఞతతో ఓటు ఆలోచన చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఉద్యోగాలు కూడా లేవు. ఆలోచించుకుని వేయాలి. ముందేంటంటే 5 సంవత్సరాలు ఇన్ని బాధలు పడుతున్నాం కాబట్టి ఇంకా ఈ తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. గాజువాకలో గతంలో పవన్ కళ్యాణే గెలవలేకపోయారు కదా, మళ్ళీ ఇప్పుడు గెలిచే అవకాశం ఉందా పల్లా? ఎలా అంటే ఆ రోజున కలిసి లేరు, ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి టీడీపీ ఓటింగ్ కూడా అంతా కలుస్తుంది కాబట్టి బాగుంది. ఇక్కడ బాగానే వస్తుంది.